బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పనులకే ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మళ్లీ కొబ్బరికాయలు కొడుతున్నారని కార్పొరేటర్ ఇండ నాగేశ్వరరావు మండిపడ్డారు. హనుమకొండ జిల్లా బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో పశ్చిమ నియోజకవర్గ కార్పొరేటర్ల మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, దమ్ముంటే ఎవరు నగర అభివృద్ధికి ఏం చేశారో చెప్పేందుకు భద్రకాళి అమ్మవారి సాక్షిగా చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. వరంగల్ కీర్తి కిరీటం కాకతీయ కళాతోరణాన్ని సీఎం రేవంత్ తొలగిస్తామంటే నాయని ఎందుకు మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ శాసనసభ్యులు నాయన రాజేందర్ రెడ్డి గారు మీట్ ది ప్రెస్లో ఎన్ని అబద్ధాలు మాట్లాడిందంటే, ఎన్ని అసత్యాలు మాట్లాడిందంటే, పాప ఆయన పార్టీ కూడా అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ అబద్ధాల పునాదుల మీదనే ఈ రాజేందర్ రెడ్డి గారు కూడా ఇలా మాట్లాడుతున్నారు. ఎన్ని అబద్ధాలు మాట్లాడినలో 10 ఏళ్లలో చేయిందట, 4 నెలల్లో వచ్చి చేసిందట. ఏం చేసినవే 4 నెలల్లో మీరు? ఈ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం మీరు చేసింది ఏంటిది? మేము గతంలో చెప్పాం, మీరు ఏ అభివృద్ధి చేసిండ్రు, ఏ వర్క్లు ఇచ్చిండ్రు? మీరు సిడిఎఫ్ తీసుకొచ్చిండ్లా, ఎస్డిఎఫ్ తీసుకొచ్చిండ్లా, లేకపోతే కార్పొరేషన్ ఫండా, లేకుంటే ఎంపీ ల్యాండ్సా, లేక ఎమ్మెల్సీ ల్యాండ్సా, ఏ ఫండ్స్ తీసుకొచ్చిండ్రో అడిగినాం మేము. వాటికి సమాధానం చెప్పాలి. ఇంతవరకు చెప్పకుండా ఇవాళ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం మొత్తం 4 నెలల్లో ఆయనే దిద్దిండట. దేని చేసిండు? నయీం నగర్ నాలా. నయీం నగర్ నాలా ఎప్పుడు చేసిందండి? నయీం నగర్ నాలను వినయ్ భాస్కర్ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు వారి ఆదాయంలో తీసుకొచ్చి ఫండ్స్ పెట్టించి టెండర్ వేసి అగ్రిమెంట్ చేసి వర్కులు స్టార్ట్ చేసినప్పుడు ఆ వర్కులు ప్రారంభమైన తర్వాత కొనసాగింపులో భాగంగా ఇప్పుడు మళ్ళీ పోయి పనులు స్టార్ట్ అయిన దానిపై మళ్ళా కొబ్బరికాయ కొట్టిండు. అదే కాదు, భద్రకాళి మాళవీధులు, భద్రకాళి మాళవీధులకు కూడా ఫండ్స్ 10 కోట్లు, ప్రభుత్వం నుంచి స్పెషల్ ప్యాకేజ్ కింద 20 కోట్లు మొదటి విడతలు తీసుకొచ్చింది ఎవరు? దాస్తే వినయ్ భాస్కర్ గారు, వారి శాసనసభ్యులు, అప్పుడు ప్రభుత్వ చీఫ్ విప్. వారు తీసుకొచ్చి అక్కడ మీరే ఇదే మీడియా సాక్షి అక్కడనే ప్రారంభాలు చేసినాం, అక్కడనే పనులు స్టార్ట్ అయినాయి. అది కూడా ఈయనే చేసినని చెప్తాడు. ఇంకా పోతే ఇంకా విచిత్రం ఏంటంటే కళాక్షేత్రం, కాళోజీ కళాక్షేత్రం ఎన్ని రోజులతో మీరే ఎరక, మీడియా మనమే అందరం వాడికి ఎన్నిసార్లు విజిటింగ్ పోయినాం, ఎన్నిసార్లు చేసినాం. అది కూడా ఆయనే చేసిండట. ఇన్ని అబద్ధాల మీద, ఇన్ని అబద్ధాల పునాల మీద నారాయణ రెడ్డి గారు అన్నారు. 4 నెలలైనా మీరు వచ్చింది. ఆనాడు వినయ్ భాస్కర్ గారు చేసిన వర్క్ల మీద ఆ శిలాపాలకాలను విధ్వంసం చేసి కొబ్బరికాయలు కొట్టిన మీ సంస్కృతి ఇదే, మీ సాంప్రదాయం. ఏం చేస్తున్నారండి? మీరు కొట్టిన కొబ్బరికాయలు లెక్కలు ఇద్దాం రండి. మీరు చేసిన అభివృద్ధి ఏందో, మేము చేసిన అభివృద్ధి ఏందో భద్రకాళి అమ్మవారి ప్రమాణం చేస్తాం. మీరు శుక్రవారం నాడు రెడీ ఉండాలని నారాయణ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఎందుకు వస్తానికంటే ఇలా మేము పెట్టిన పనులను, మేం చేసిన వర్క్లను ఆనాడు దాన విజయ్ భాస్కర్ గారు 6 నిమిషాలు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం వారు పాటుపడిళ్ళు. వారు తీసుకొచ్చిన బడ్జెట్ తోటి వారు తెచ్చిన పనులను నువ్వు తిరిగి కొబ్బరికాయలు కొడుతున్నావు. నేను ఈ వర్క్లు తెచ్చిన మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి, మేం చేసిన వర్క్లు ఎంతో రిలీజ్ చేస్తాను సిద్ధంగా ఉన్నాం. రాండి, మీకు దమ్ముంటే రాండి. నారాయణ రెడ్డి గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే, ఈ నగర ప్రజల పట్ల ప్రేమ ఉంటే, మీరు ముఖ్యమంత్రి కనుక కొట్లాడి ఒక స్పెషల్ ప్యాకేజ్ కింద 500 కోట్లు తీసుకురండి, డెవలప్ చేయండి, స్వాగతిస్తాం. అభివృద్ధి చేస్తుంటే స్వాగతిస్తాం. అంతేకాని ఈయనకంత దమ్ము ఎక్కడ, ధైర్యం ఎక్కడ ముఖ్యమంత్రి కాడికి పోతాందుకు? ఆయనే కాకతీయ కళాతోరణాన్ని రాష్ట్ర ప్రభుత్వ చివన నుంచి తొలగిస్తామని ముఖ్యమంత్రి అంటే మాట్లాడిన ఆయన రాజేందర్ రెడ్డి గారు ఈ నగరానికి మీరు అభివృద్ధి చేసిల్లా? మాట్లాడిన బాబు వరంగల్ బిడ్డవై వరంగల్ ఉద్యమం కిరణ్ ఎడిపోయింది. నువ్వు వరంగల్ బిడ్డ పౌరుషం ఏమైంది? ఆనాడు ముఖ్యమంత్రి మీద మాట్లాడలేదు. నువ్వు కాకతీయ కళతో చిన్నందిస్తుంటే మాట్లాడినవి. ఈ ప్రాంత అభివృద్ధిపై ముఖ్యమంత్రి గారి స్పెషల్ ప్యాకేజ్ దమ్ముందా? ఇంత పచ్చి అబద్ధాలు, ఎన్ని అసత్యాలు. అసలే కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే నువ్వు 4 నెలల్లో, మేము 10 నెలల్లో చేసిందట, ఆయన 4 నెలల్లో చేసిందట. ఏం చేసినవయ్యా మీరు? మీరు చేసింది ఒక్కటే, మా యొక్క శిలాపలకాలను విధ్వంసం చేయడం, మేము పనులు ప్రారంభించి స్టార్ట్ చేసిందని మళ్ళా తిరిగి కొట్టడం. అంతకు మించి మీరు చేసింది లేదు.